నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. ఇటీవలి కాలంలో అందరినీ వేధిస్తోన్న సమస్య అధిక బరువు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమాని ఇది తింటే బరువు తగ్గుతారు, ఈ జ్యూస్ తాగితే సన్నజాజిలా నాజుగ్గా అయిపోతారంటూ యూట్యూబ్ వీడియోలు ఊదరగొట్టేస్తున్నాయి. అయితే చిట్కా గానీ లేదా హెల్త్ టిప్స్ అనేవి మన శరీరానికి ఎంతవరకు సరిపడుతుంది అనేది వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు మాత్రమే చెప్పగలరు. అందుకే ఈ విషయంలో వారిని సంప్రదించడం అత్యంత ప్రధానం. గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అయితే ప్రాణాలకే ప్రమాదం అనేందుకు తాజా ఉదంతమే నిదర్శనం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఏఐ, సోషల్ మీడియా సాయం తీసుకునే వాళ్లకు ఈ ఘటన ఓ కనువిప్పు కూడా. తమిళనాడు సెల్లూరులోని మీనాంబాల్పురం కామరాజు క్రాస్ స్ట్రీట్ కు చెందిన దినసరి కూలి వేల్ మురుగన్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కలయ్యరసి నరిమేడ్లోని ఓ ప్రైవేటు మహిళా కళాశాలలో చదువుతోంది. కొద్దిగా అధిక బరువుతో ఉండడంతో ఆమె తరచూ బరువు తగ్గే చిట్కాలను యూట్యూబ్లో చూస్తూ ఉండేది. గత వారం కొవ్వును తగ్గించి శరీరాన్ని సన్నగా మార్చే వెంకారాం బోరాక్స్ అనే టైటిల్తో ఉన్న వీడియోని ఓ యూట్యూబ్ ఛానల్లో చూసింది. జనవరి 16న తెర్ముట్టి కీలమాసి వీధి సమీపంలోని ఓ ఆయుర్వేద మందుల దుకాణంలో ఆ పదార్థాన్ని కొనుగోలు చేసింది. జనవరి 17న వీడియోలో చెప్పిన విధంగా సేవించింది. వెంటనే వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే ఆమె తల్లి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టకపోగా మళ్లీ తిరగబెట్టాయి. దీంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసింది. అయినా పరిస్థితి చక్కపడకపోగా తీవ్రమైన కడుపు నొప్పి, మలంలో రక్తం పడుతోందంటూ తండ్రిని పట్టుకుని బోరున విలిపించింది. రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలు మరింత తీవ్రమవడంతో ఆసుపత్రిలో చేర్పించేందుకు తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. వైద్యులు సైతం అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తదనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకునేలా దర్యాప్తు ప్రారంభించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.